ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలు మీద వీళ్ళు దాసులు, బానిసలు అనే ముద్ర ఎలా ఉండేదో, లోకమనే ఐగుప్తులో నేను బ్రతికేటప్పుడు, మీరు బ్రతికేటప్పుడు మన పరిస్థితులను బట్టి లోకం కొన్ని ముద్రలు వేసింది. అనుభవించిన పేద స్థితిని బట్టి వీళ్ళు మన మోచేతి నీళ్ళు త్రాగి బ్రతికేవాళ్ళరా, మనం ఏదైనా వాళ్ళకి సహాయం చేస్తే మన సహాయంతో బ్రతికేవాళ్ళరా, దరిద్రులరా, అంటరాని వాళ్ళరా, వీళ్ళు ఎక్కడో అని సమాజం లోకంలో ఉన్నప్పుడు దొంగ అనే ముద్ర వేసి ఉండొచ్చు, తాగుబోతు అనే ముద్ర వేసి ఉండొచ్చు, ఇది గయ్యాలిది అనే ముద్ర వేసి ఉండొచ్చు, వీడు సంస్కారం ఎరగని మొరటోడు అనే ముద్ర లోకమనే ఐగుప్తులో ఉన్నప్పుడు లోకం ఆ ముద్ర వేసి ఉండొచ్చు. ఈ దేవుడు ఎవరో తెలుసా? ఆ ముద్రలన్నిటినీ చెరిపి కొత్త పేరుతో నేను పిలవటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న నా తల్లి, నా ప్రియ తండ్రి, లోకంలో ఏ ముద్ర ప్రజలు నీ మీద వేశారు, ఎలాంటి ముద్రలు భరిస్తూ తాగుబోతోడని లోకమంతా నిందిస్తుందయ్యా. కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు వీడు, పిల్లల్ని పెంచుకోవటం వీడికి చేతగాలేదని లోకం ఒక ముద్ర వేసి మానసికంగా నన్ను కృంగదీస్తుందయ్యా. ఓ చెడ్డ ముద్ర సమాజం నా మీద వేసింది. ఏం చేయాలి నేను? కలవరంతో ఈరోజు దేవుని సన్నిధికి వస్తే నా దేవుడు చెయ్యెత్తి నీతో ప్రమాణం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? నేడు నీ దేవుడైన యెహోవా ఐగుప్తు అనే లోకం ఏ ముద్ర నీ మీద వేసిందో ఆ ముద్రను దొర్లించేటట్లుగా దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు.